కానీ ప్రార్థన అయిపోతుంది ఏమంటారు తెలుసా? నాకు పెళ్ళి అవ్వదండి, మొన్న చుట్టూ ఊడిపోయింది, నాకు పెళ్ళి అవ్వదండి, నేను అనారోగ్యంగా అయిపోతాను, జబ్బు చేసేసి నాకు పెళ్ళి. ఎందుకని డిస్కరేజ్మెంట్ వచ్చింది. ప్రార్థన చేసి డిస్కరేజ్మెంట్ ఎందుకు? ఇప్పుడు ఇజ్రాయిలీలు అందరూ ఏం చేశారు? 14 అధ్యాయం నిర్మాకాండంలో 14 అధ్యాయం 10 వచ్చినారు. ప్రార్థన అయితే చేశారు, ఎదుగుండా సముద్రాన్ని చూసి, వెనకాల చూసి, ఎవరిని చూసి? ఫరో సైలెంట్ చూసి. బట్ దే డిడ్ నాట్ బిలీవ్ వాట్ దే ప్రేడ్. ఆ ప్రార్థన చేసింది నమ్మకం. ఫరో సమీపిస్తున్నాడు, ఫరో వెనకాల వచ్చేస్తున్నాడు. ఇజ్రాయిల్ కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చి చూసి మిక్కిలి భయపడి వారు ప్రార్థన చేశారు. ఇవాళ నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఏముంది? ప్రార్థన చేసి ఏమన్నారో తెలుసా? నెక్స్ట్ డే అన్నారు, ఏమన్నారో తెలుసా? ప్రార్థన చేసి అంతగా మోషే ఐగుప్తులో సమాధులు ఎవరికి తీసుకొచ్చావా? ప్రార్థన చేసిన సమాధులు ఎందుకు? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? అరణ్యంలో చంపడానికి తెప్పించావా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి ఇట్లు చేయడం ఎలా? అది ఇప్పుడే కదా ప్రార్థన చేశారు మీరు, ఇప్పుడే కదా దేవుడితో మాట్లాడారు. నెక్స్ట్ వచ్చిన ఎలా మాట్లాడారు? అలా కారణం ఏంటి? నువ్వు ప్రార్థన చేసింది నువ్వే నమ్మాలి. మనం ప్రార్థన చేసి మనం నమ్మలేకపోతే దేవుడు నిరీక్షణ లేదు. ప్రార్థన చేస్తే నిరీక్షణ, దేవుని బిడ్డలమైన మనం ఆ నిరీక్షణ, బ్లెస్డ్ హోప్, వన్ డే గురించి. అందుకని చనిపోయిన గురించి మీరు బాధపడకండి, నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకండి. ఎందుకంటే మనం నిరీక్షణ కలిగిన మనం వన్ డే we will see our dead people. క్రీస్తులను మృతులు మనం చూస్తాం. ఇవాళ యాకోబు పత్రిక 4 అధ్యాయం 8 వచ్చిన, యాకోబు పత్రిక 4 అధ్యాయం 8 వచ్చిన. ప్రార్థన చేసుకో వాళ్ళ నుంచి ప్రార్థన చేసుకుంటే లాస్ట్ ఆశీర్వాదాలు అక్కడ రాస్తుంది. రండి నా దగ్గరికి రండి, అప్పుడు మీ దగ్గరకు నేను ప్రార్థన చేస్తే కలిగే ఆశీర్వాదం. ఎన్నోది? 6. ఏంటి? ప్రేయర్ బిల్డ్స్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో అత్యున్నతమైనటువంటి సహవాసం. ఇంకా దేవుడి నీ దగ్గర దిగొచ్చేస్తాడు, దేవుడు నీతో మాట్లాడాలి, నీ మాటలు దేవుడు వెళ్ళాలి. సో ప్రార్థన దేవుడితో దగ్గర సంబంధం. ఇవాళ నీకు ప్రార్థన లేదా? ఎవరు నీకు దగ్గరకు వచ్చి దగ్గర వచ్చి కూర్చుంటాడు. ప్రార్థన లేని వాడికి అన్ని చెడ్డ ఆలోచనలు వస్తాయి, ప్రార్థన లేని వాడికి అల్లా చెడ్డ తలంపులు వస్తాయి. బైబిల్ చెప్తుంది ఒక దేవుడు నీ దగ్గర లేకపోతే ఐడల్స్ మ్యాన్ అనేది ఖాళీగా ఉన్న మైండ్ అంట డెవల్స్ వర్క్షాప్ అయిపోతుంది, సాతాను కారాగారం అయిపోతుంది, కర్మాగారం. మొత్తం నీ ఎవరు పని చేస్తాడు, ఆలోచన పెడతాడు. అమ్మగారు వంటగా ఉన్నప్పుడు అమ్మగారు అలా సోదరులు రకరకాల సోదరులు పేదలు ఉండదు, దేవుడు లేడు. వాళ్ళు చాలా మంది ప్రార్థన చేసుకోకుండా 2025 గడిపేశారు. కానీ మీరు చిన్న పని చేస్తే నేను పెద్ద పనులు మీ ఎడలో చేస్తాను. ఆ చిన్న పని ఏంటంటే సమయానికి దేవుని దగ్గర రావడం, సమయానికి ప్రార్థనకి రావడం, ప్రార్థన చేసుకోవడం. ఆ చిన్న పని మీరు చేస్తే ఇవాళ ఇన్ని మేలు, ఇన్ని ఆశీర్వాదాలు. అపోస్తలుల కార్యాలు 4 అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 4 అధ్యాయం 31 వచ్చిన. అక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యములు ధైర్యముగా ప్రార్థన చేస్తే నీకు కలిగేది ఏంటంటే సార్ చెప్పండి. ఇందాక చెప్పాను, దేవుడు తిరిగిన పరిశుద్ధాత్ముడు నీతో పాటు నివసించడానికి వస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు వాక్యం ధైర్యంగా బోధిస్తావు, చక్కగా సువార్త ప్రకటిస్తావు, దేవుళ్ళలోకి అనేక మంది తీసుకురావాలి. ఇంకా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, దేవుని బిడ్డలైన మనం ఇవాళ దేవునికి సమయాన్ని ఇద్దాం. ఈ రోజు నుంచి ప్రభా చిన్న విషయంలో మేము అడిగి చూపిస్తున్నాం, అందుకే మా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలన్నా. ఇవాళ నుంచి చిన్న విషయం, ఆ చిన్న విషయం ఏంటంటే లెట్ మీ బీ ఆన్ టైం. ప్రార్థన చేసుకుంటాం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. రైట్, గో ఫర్ ప్రే అని మనం క్లోజ్ చేసుకుంటాం. రెండోది ఏంటంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చూడండి, రాసునే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధించడానికి తప్పిపోకూడదు. ఇంకేమన్నా రాసింది? దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేయనట్టు జాగ్రత్త పడు, దివారాత్రములు దానిని ధ్యానించిన నీ మార్గములు ఏం చేస్తావు? ఇప్పటి వరకు స్థలాలు లేవు ఎవరికి,
కానీ దేవుడు అన్నాడు, నీ మార్గాలు వర్ధనం చేసి నేను అభివృద్ధి చేస్తాను. 2026 నీకు అభివృద్ధి కావాలా, వర్ధనాలను కోరుకోవాలి. హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు బి ప్రాస్పరస్? చూపించండి, నేను ప్రాస్పరస్ అవ్వాలనుకున్నాను, అభివృద్ధి పొందాలని. కొత్త సంవత్సరం మేము అభివృద్ధి పొందాలనుకున్న వాళ్ళు చేయి చూపిస్తారు. చేయి చూపించండి. మీరు ఎంత ఎత్తారో అంత అభివృద్ధి, మీరు ఎంత పైకి ఎత్తారో అంత అభివృద్ధి, మీరు ఎంత పైకి ఎత్తగలరో అంత అభివృద్ధి. ఇంతేనా? చెయ్యి ఎత్తడానికే బాధకం, చెయ్యి చూపించడానికే బాధకం. అభివృద్ధి కావాలి కాదు? ఎంత అభివృద్ధి కావాలి? ఎంత అభివృద్ధి మీకు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఎప్పుడు ఇస్తాడు? రెండో పని, చిన్న పని. ఇవాళ నుంచి బైబిల్ చదవండి. ఇవాళ నుంచి బైబిల్ చదవండి. చిన్న పనులు. మొదటిది మొదటిది మేక్ టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్. 7 గంటల కంటే 8 గంటలు రాకూడదు. అలాగే అయ్యారు, ఇక 7 జరిగింది మానేస్తాం. ఎవరిని బెదిరిస్తాం? ఎవరిని బెదిరిస్తాం? నీ నిర్ణయాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్ వస్తుంది, నీ నిర్ణయాన్ని బట్టి నీకు దీవెన వస్తుంది. ఇవాళ నుంచి నిర్ణయం తీసుకోండి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ బి ఆన్ టైం, పంక్చువల్, డిసిప్లిన్. మా డాడీ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేశారు. అది ఇంటర్నేషనల్ ఏదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. కానీ మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్కి నేను వెళ్ళాను. ఆయన గురించి చెప్పింది ఏంటి తెలుసా? నాట్ ఈవెన్ 1 డే, ఒక్క రోజు కూడా మూర్తి గారు సమయానికి రాలేదన్నానికి లేదు. 9 o'clock డ్యూటీ అంటే ఈ 8:45. ఒక్క రోజు. ఈజ్ అ వెరీ జనరస్ మ్యాన్, వెరీ అందరికి ఉపకారి. ఆయన గురించి ఓల్డ్ టెస్టిమనీలు చెప్పారు, సాక్ష్యం చెప్పారు. కానీ ఆయన గురించి చాలా ప్రాముఖ్యమైన మాట, ఈజ్ ఆల్వేస్ పంక్చువల్. ఆ ఆఫీస్కి మాత్రమే కాదు, చర్చ్కి కానీ. వాట్ డిసిప్లిన్. ధరలు వచ్చినప్పుడు కూడా ఆ ధరలను ఆటాడించి ఉన్నాయి. ఒకసారి అన్నాడు, వాట్ ఇస్ ద టైం అన్నాడు. అన్నారు, నేను కాదు, మీ అబ్బాయి లేట్ చేశాడు. వాట్ ఇస్ ద టైం అని అడిగాడు. కింద నేను పైకి దిగుతున్నాను, కింద ఉన్నాడు అయ్యారు. వాట్ ఇస్ ద టైం అన్నాడు. నేను కాదు, మీ అబ్బాయి లేట్ చేశాడు. అంత డిసిప్లిన్. మేము రాజీనగర్ చర్చిలోని అక్కడ 5 గంటలకి ఆరాధన స్టార్ట్. ఫస్ట్ ఆరాధన 5 o'clock రాజీనగర్. 5 o'clock ఈస్ట్ డేబుల్ 4 o'clock అన్ని రెడీ అయిపోయి. ఆయన ఎప్పుడు షూ వేయడం కూడా, సాక్స్ కానీ, బూట్ కానీ, ఆయన డ్రెస్ కానీ, నేను ఎవరు వేయడం లేదు. ఆయన డ్రెస్, ఆయన డ్రెస్ కానీ, ఆయన పద్ధతి కానీ, ఈవెన్ ఆఫీస్లో కూడా అంటారు. డిసిప్లిన్ మ్యాన్. ఇవాళ మనం అందరూ డిసిప్లిన్గా ఉంటే దేవుడు మనల్ని తప్పక ఆశీర్వదించి అభివృద్ధి చేయాలి. మా నాన్నని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మా నాన్న చాలా కష్టాల్లో నుంచి బయటకు వచ్చాడు. God has really blessed him. అనేకులకి బ్లెస్సింగ్ కారణం కూర్చున్నాడు. మొన్న చెప్పారు కదా సాక్ష్యం, ఎవరికి డబ్బులు ఇచ్చాడా గారు, ఇచ్చారు. నాకు మాత్రం డబ్బులు కానీ పిల్లలని ఆస్తి ఇచ్చారని చెప్పారు. బోల్ మందికి ఈజ్ వెరీ జనరస్ మ్యాన్. టైం మెయింటెనెన్స్. ఇవాళ నుంచి మనం ఏం చేద్దాం? ఎప్పటి నుంచి ప్రార్థన? ఏంటి లాభం? ప్రార్థన చేస్తే లాభం. ఏ లాభాలు చెప్పాను నేను? ఏ లాభాలు చెప్పేసేయండి ఎవరన్నా లేచినప్పుడు. ప్రార్థన చేస్తాం, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఒకటే ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని, శాంతి సమాధానం ఇస్తాడు. 3 ఆయన మనకి ఆలోచన చెప్పి నడిపిస్తారు. 4 ఆయన పాపంలో పడిపోకుండా తప్పిస్తారు. సహాయం చేస్తారని హోప్, నిరీక్షణ కలిగిన వారంటే. 6 ఆయన మనకి ఆయన సహవాసాన్ని ఇస్తారు. వెరీ గుడ్. ఆయన ఇంటిమేట్ రిలేషన్షిప్. వెరీ గుడ్. 7 ఆయన శక్తితో నింపుతారు. వెరీ గుడ్. ఆయన శక్తితో నింపుతారు. మీరు గమనించండి, దేవుడు మాట ఏంటి. ఇంకొక మాట ఏంటో తెలుసా? రీడ్ ది బైబుల్. ఇవాళ మీరు ప్రాస్పర్ అవ్వాలంటే రీడ్ ది బైబుల్. అని చెప్తుంది. ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని నువ్వు చదువుతావో, జాగ్రత్తగా చదువుతావు, జాగ్రత్తగా దివారాత్రులు దాని గురించి థింక్ చేస్తావు, యూ విల్ ఆల్వేస్ బి ప్రాస్పర్. నువ్వు వర్ధిల్లింప చేసుకుంటావు, నీ మార్గాలు చక్కగా ప్రబడతాయి. ఇదే మాట కీర్తనలో కూడా 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. దుష్టులు ఆలోచించప్పుడు నడవదు, పాపుల మార్గం నిలవక. మరి ఏం చేయాలి? 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రం అందు ఏం చేయాలి? ఆనందించు. ఎంతమంది దేవుని వాక్యాన్ని ఆనందిస్తున్నారు? పొద్దున్న లేచి మీరు వాక్యం చదువుకుంటారా? పొద్దున్న లేచి టిఫిన్ తినేస్తారు. పొద్దున్న లెక్కని టిఫిన్ పడిపోవాలి.
పొద్దున లెక్కని బయటకు చదివాళ్ళు అంటున్నారు. నేను ఫోన్లు కూడా వేస్తున్నాను. అన్లెస్ ఐ రీడ్ మై బైబిల్, అన్లెస్ ఐ ప్రే, నేను ప్రార్థన చేసుకోకుండా బైబిల్ చదువుకోకుండా ఐ డోంట్ టచ్ ఈవెన్ మై ఫోన్. ఫోన్ కాదు మనం ఫస్ట్ ఫోన్లు కూడా పక్కన పెట్టు. ఫస్ట్ ప్రార్థన, ఫస్ట్ బైబిల్ చదువుకోవడం. చేస్తారా మీరు? ఇది చేస్తే మీకు కలిగే బ్లెస్సింగ్ మొత్తం చూపించేస్తాం. నేను ముగించాలి. తొమ్మిది చూడండి, మొదటి 119:15, 119:11. జస్ట్ ఐ గోయింగ్ టు షో యు. ఎప్పుడైతే వాక్యం చదువుకుంటామో నీ ఎదుటి నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఎప్పుడైతే వాక్యం ఉంచుతారో, వాక్యం చదువుకున్నప్పుడు పాపం చేయడానికి భయపడతారు. పాపం చేయలేదు. ఇవాళ మనలో ఎందుకు పాపం చేస్తున్నారో తెలుసా? బికాస్ యూ డోంట్ రీడ్ ది బైబిల్. 2026 పాపం చేయకుండా పరిశుద్ధంగా మీ బ్రతకాలని దొరికింది బైబిల్. ఆయన వాక్యం నీ హృదయంలో ఉంచుకుంటే, ఆయన వాక్యం వల్ల పాపం నీకు దూరంగా పారిపోతుంది. దేవుని వాక్యం అంటే దేవుడు నీ హృదయంలోకి వచ్చేస్తాడు. ఎందుకంటే వాక్యమే దేవుడు. వాక్యమైన దేవుడిని నువ్వు పఠిస్తున్నావు, ధ్యానిస్తున్నావు. చాలా మంది పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే బికాజ్ డోంట్ రీడ్ ది బైబిల్. అందుకే పాప రకరకాల శోధనలో పడిపోతారు, రకరకాల గొడవలు, రకరకాల దెబ్బలు, గట్టిగా అరుసుకోవడం, కేకలేయడం. Why they shout? Because they don't have read the Bible. వాళ్ళు బైబిల్ రీడ్ చేస్తే ఈ జీవితంలో మీరు తప్పక ఓవర్కమ్ చేస్తారు, పాపాన్ని ఓవర్కమ్ చేస్తారు. బైబిల్ చెప్తుంది, నీ ఎదుట నేను పాపం చేయను, పరిశుద్ధిగా నిలబడదాను. నేను పాపిగా నిలబడకుండా పరిశుద్ధిగా నిలబడాలంటే హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకోవాలి. హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటే నీ వాక్యం చదవాలి. ఈ వాక్యాన్ని బట్టి పెట్టి మెమరైజ్ చేసి కంఠస్థ చేసి 26 యెషయా గ్రంథం 3వ. యెషయా గ్రంథం 26:3. దేవుని వాక్యాన్ని కానీ వారి నుంచి మీరు చదివితే గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ పీస్. మీకు సమాధానాన్ని ఇస్తాను. చూడండి, నాకు రాసింది, ఎవరి మనసు నీ మీద ఆనుకుందో ఎవరికి వారు పూర్ణ శాంతి గలవారిగా కాపాడు. ఏమైనా అతడు నీ యందు నీ వాక్యాన్ని నమ్ముకున్నది, నీ వాక్యాన్ని విశ్వసించండి, పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడు. ఇవాళ చాలా మందిలో పీస్ లేకపోవడం గల కారణం ఏంటంటే ప్రార్థన లేకపోతే పీస్ ఉండదు, వాక్యం చదువుకోకపోతే పీస్ ఉండదు. ఇవాళ చాలా మంది గలిబిలి హృదయంలో గలిబిలి, మనసులో గలిబిలి. అందుకే దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు, అది పీస్ ఆఫ్ హార్ట్, పీస్ ఆఫ్ మైండ్ రెండు ఇస్తున్నాను. జస్ట్ రీడ్ ది బైబిల్. ఇఫ్ యు జస్ట్ ప్రే టు గాడ్. వై పీపుల్ ఆర్ నాట్ ప్రేయింగ్? వై నాట్ పీపుల్ ఆర్ రీడింగ్ ది బైబిల్? ఎందుకంటే చదవడం. అక్కడ మేము కాంపిటీషన్ పెట్టాం, కొన్ని మాన్యువల్ ఇచ్చాం. ఎవరు చదువుతారో వాళ్ళందరికీ రైస్ కుక్కర్ల బహుమానం ఇచ్చాం. వాళ్ళందరికీ రైస్ కుక్కర్లు ఇచ్చాం. మళ్ళా పెట్టమంటే పెడతాం రైస్ కుక్కర్లు కొనేద్దాం. బట్ ఐ వాంట్ యూ టు బి రీడింగ్ ది బైబిల్. మై గోల్ ఈస్ ఫర్ యూ. నా రైస్ కుక్కర్ కోసమైనా చదవనుకోండి. అందుకని ఎక్కువ ఇస్తాడు దేవుడు. దేవుడి కోసం కష్టపడి ఇవాళ నుంచి బైబిల్ చదవడం ప్రారంభించండి. వాళ్ళు మీరు బైబిల్ చదవట్లేదు, అన్ని పని చేస్తున్నారు. కానీ 119:105 మనం చూసినట్లయితే 119:105 119:105 మనం చూస్తే అక్కడ రాస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపం, త్రోవకు. ఎప్పుడైతే నీ వాక్యం చదువుకుంటానో, నీ వాక్యంలో నేను నడుస్తానో, నీ వాక్యం ద్వారా నా పాదములకు దీపము. అంటే నేను ఎటు వెళ్ళాలో, నా త్రోవకు వెలుగు. చీకట్లో వెళ్తారా మీరు ఎప్పుడైనా? మీరు గమనించారా లేదా? రాత్రి మీరు కనీసం బాత్రూమ్ లేచినప్పుడు కూడా మీ మంచం కోడిని 4 సార్లు కొట్టుకుంటారు. ఎందుకని? చీకట్లో మన దారి అది వెలుగుంటే కొట్టుకుంటాం. జాగ్రత్తగా వాళ్ళ చాలాసార్లు లైట్ లేక, వాక్యం అనే లైట్ లేక ఏం డిసిషన్స్ తీసుకోవాలో యూ కెనాట్ టేక్ వాయిస్ డిసిషన్స్. జ్ఞానపరమైనటువంటి ఆలోచనలు తీసుకోలేకపోతున్నాం. ఇవాళ 2025 ఎంతో తెలివి తక్కువ ఆలోచనలు తీసుకొని నష్టపోయాము. కానీ వాళ్ళ తెలివైన ఆలోచనలు తీసుకోవాలంటే ఆయన వాక్యం చదివితే తెలివైన ఆలోచనలు నీకు వస్తాయి. ఆ తెలివైన ఆలోచనల ద్వారా నువ్వు ఎలా నడవాలో, ఎలా ముందుకెళ్లాలో, ఎలా అభివృద్ధి పొందాలో దేవుడు తప్పక నీకు తెలియజేస్తాడు. 5వ నిన్న జరిగింది యెహోషువ గ్రంథం 1:8 దేవుని వాక్యాన్ని చదువుకుంటే 5వది అక్కడ రాసిందే ఏమని? నీవు మార్గాన్ని వర్ధిల్లింపజేసుకొని. 4వది, నువ్వు వాక్యం చదివితే తప్పక అభివృద్ధి అవుతుంది, ప్రాస్పర్ అవుతుంది. వాక్యం చదువుకోవట్లేదు కాబట్టి ప్రాస్పర్ అవ్వట్లా. కానీ ఇవాళ మాత్రం ప్రతివాడు సెకండ్ ఇచ్చేసి ఏమంటాడు? విష్ యూ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని ఎంత చెప్పినా ప్రాస్పరస్ ఉండదు. జోక్ చెప్పేటప్పుడు పేరేంటి, అలా ఆవిడ వచ్చి ఏం చేసిందంటే
ఏమిటి హ్యాపీ న్యూ ఇయర్ అనింది. అప్పుడు ఆయన అన్నాడు, నిజంగా నాకు కొట్టేసి చెప్పు, ఈ సంవత్సరం అంతా నన్ను హ్యాపీగా ఉంచుతావారు. అబ్బా ఆశ చెప్పింది మాత్రం ఏమని, కానీ ఈ సంవత్సరం అంతా నన్ను హ్యాపీగా ఉంచుతావా అని అడిగితే అబ్బా ఉంచుతాంట. కానీ మరి ఎందుకని మిస్ చేసింది? హ్యాపీ న్యూ ఇయర్ మిస్ చేసి పాపం 25 అంతా బాధ పెట్టింది. ఇప్పుడు 26 కూడా బాధపడడానికి రెడీగా ఉందండి. కానీ హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు చెప్పడం మిస్ చేయదు? నిజంగా నువ్వు ఇతరులు మిస్ చేసినప్పుడు అది హ్యాపీగా ఉండాలని కోరుకొని మిస్ చేస్తావా? హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని అంటున్నావు, కానీ అది బాగుండాలని కోరుకోవట్లా, అది జీవించబడాలని కోరుకోవట్లా, అది అభివృద్ధి పొందాలని కోరుకోవట్లా. అది ఏమైనా ఉద్యోగం వస్తే నువ్వు సంతోషించు, అది ఏమైనా బండి కొనుక్కుంటే నువ్వు సంతోషించు, ఒక కొత్త కారు కొనుక్కున్నాడు అనుకోండి నీకు సంతోషమేనా? 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను. కారు కాదు, కొనడం లేదు, ఆ సైకిలే తొక్కుతున్నా, ఆ సైకిలే బాడీ చేసేది అసూయతో రగిలిపా. దేవుని బిడ్డలమైన మనం దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించాలి. ఇతరులకు ఏమైనా ఇస్తే హ్యాపీ, బీ హ్యాపీ మ్యాన్. వై ఆర్ యూ సో సాడ్? ప్రాస్పరస్ అంటాం. మళ్ళీ ఇంకా ఇంకోటి తగ్గితే విష్ యూ హ్యాపీ ప్రాస్పరస్ అంటే ఏంటి? ప్రాస్పరస్ అంటే అభివృద్ధికరమైన నూతన సంవత్సరం. అభివృద్ధి కోరుకుంటాం. మరి ఎందుకు సెకండ్ నుంచి ప్రాస్పరస్ అని చెప్పావు? ఎవడు మనల్ని సెకండ్ నుంచి ప్రాస్పరస్ అని చెప్పినందుకు మాత్రం ప్రాస్పరస్ అవ్వం. కానీ ఈ వారం నుంచి బైబిల్ చదవడం మొదలెట్టండి, మీరు ప్రాస్పరస్ అవ్వకపోతారు, మీరు అభివృద్ధి అవ్వకపోతారు. దేవుడు మిమ్మల్ని తప్పక అభివృద్ధి చేస్తారు. మీరు తప్పక మీరు చేసేదంతా సక్సెస్. అతను ధర్మశాస్త్రం అందు ధ్యానిస్తాడు కనుక, ఆనందిస్తాడు కనుక, దివారాత్రులు ధ్యానిస్తాడు కనుక ఏమైతుంది? ధన్యుడు. ధన్యుడు అంటే ఏంటి? దీవెన. రెండు, అతను నీటి కాదు ఎవరు నాటబడిన వాడు చెట్టు వలే అతడు ఏది చెయ్యు సక్సెస్, ఏది చెయ్యి సక్సెస్. అతను చేసినంత సక్సెస్. అతను ఫలభరితంగా ఉంటాడు, అతను దీవెనకరంగా ఉంటాడు, అతను చెట్టు వలే ఉంటాడు, అతను అభివృద్ధి పొందుతాడు, అతను అంత సక్సెస్ పొందుతాడు. ఈ సంవత్సరం నేను మెడిటేట్ చేస్తాను. మరి మీరు ఒకవేళ చదువు లేని వాళ్ళు ఉంటే మీకు మిషన్లు కూడా తెప్పిస్తాను. ఇవాళ కొత్తగా బైబిల్ వచ్చేసి రీడింగ్ బైబిల్ నేను చేస్తాను. మా చదువు పెట్టుకుంటే చదివచ్చు, నొక్కితే చదవచ్చు. ఫోన్ పిల్లల దగ్గర ఉన్న ఫోన్ ఒకసారి పొద్దున్న నీరు ఫోన్ బైబిల్ యాప్ పెట్టాలి, ఆ బైబిల్ యాప్ పెట్టి అది నొక్కుంటే బైబిల్ చదువు. నాకు చదివి రాదు అని వంక పట్టకండి. అదే చదువుకోవాలి, చదివించుకోవాలి. అదే చెప్తాడు నీకు బ్యాటరీ బైక్లో ఇప్పుడు కొత్తగా ఐపాడ్లు అలాంటి బాక్స్ అవి కూడా మాట్లాడాము, ఏజెన్సీతో మాట్లాడాము. మా ఇంట్లో తెప్పించి కూడా ఆలోచిస్తాం. దేవుడు చెప్పుకుని వచ్చి అలాంటి ఎవరు ఉంటే పేర్లు లేని దాన్ని పంపిద్దాం. కానీ చదువులేని వంతలు ఎక్కడికి. ఇప్పుడు మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడుకోండి, అమెరికా నుంచి ఉత్తరం రాశాను, ఉత్తరం రాసావా సన్నాసి చదివించుకుంటావా? చెప్పలేమండి, అది మరి బొర. మీ అబ్బాయి అమెరికా నుంచి రాసిన ఉత్తరాన్ని పక్కన పడేస్తారు, చదివించుకుంటారా? పక్కన పడేసినట్టు ఏమంటారు? బోర్లేదు. ఎందుకంటే చాలా పడితే 4 ఉత్తరాలు 5వ ఉత్తరం ఏందా ఈ పూర్ పాటలో ఉంటాం, ఏందా నీకు ఎంత బాధలు ఉన్నాయి, మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అంటావు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నాడు అంటావు, మరి నీకేంటి ఇలా ఉంది పరిస్థితి, నీకేం డబ్బులు పంపించట్లేదా? అది వెళ్ళి 5 సంవత్సరాలు అయింది, ఉత్తరాలు మాత్రం రాశాడు. ఏదో ఉత్తరాలు అలాంటి ఉత్తరాలు చూపిస్తే ఆ ఉత్తరంలో ఉంది ఏమని, నాన్న ఎలా ఉన్నావు, అమ్మ ఎలా ఉంది, నేను ఇక్కడ కష్టపడి మొదటి జీతం దేవుడికి ఇచ్చాను, ఇక 2వ జీతం నీకు పంపిస్తాను, 3 లక్షలు పంపిస్తాను. 3 లక్షలు పాలన వాళ్ళు ఉన్నారు కదా మన ఇంటి పక్కన, ఆ బ్యాంక్ ఖాతాలో వేసాను, ఆ దగ్గరికి వెళ్ళి ఆడు చెప్పలే. నెక్స్ట్ ఉత్తరం చేస్తే నాన్న 10 లక్షలు పంపించాను, ఈ 13 లక్షలతో ఆ ఇల్లు కప్పు కూడా తీసేసి నేను పునాదులు వేయండి. 4వ ఉత్తరం నాన్న ఇంకొక 20 లక్షలు పంపించాను. నా కొడుకే
నీ కొడుకే దానికి ఉత్తరాలు సమాక 5 సంవత్సరాలు ఎక్కడమో తప్పు మీద మరి దేవుడు వాక్యం చదివితే చదివి చదువు. ఇవాళ నేను 33 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. ఒక ఉద్యోగం చేయలేదు, ఒక వ్యాపారం చేయలేదు. ఇవాళ నా ధనం ఏంటో తెలుసా, నా డబ్బు ఏంటో తెలుసా, నా ఐశ్వర్యం ఏంటో తెలుసా, ఇది బాగు, ఇదే పని నా పని. కానీ ఇవాళ నా దగ్గర దేవుడు ఆశీర్వదించి నా ఫ్రెండ్స్ పెద్ద పెద్దలు ఉన్నారు. రండి మ్యాగ్నెట్ ఒకరికి అయితే అమెరికాలో 10 ఏమన్నది పెట్రోల్ బంకులే 10 ఉన్నాయి. అది కూడా ఇక్కడ మాత్రం. కానీ ఇవాళ మాకు పెట్టుబడి అంతా ఇక్కడ విజయవాడ హైదరాబాద్ లో పెట్టించాడు. ఇవాళ దగ్గర 6 కోట్ల రూపాయలు అక్కడిపై ఉన్నాయి. ఇక్కడ మనసుకి శాంతి లేదు, సిగరెట్లు కాల్చేస్తున్నారు. మన అమెరికా దీంట్లో ఎలా అయిపోయాడు, ఏం చేస్తాం, బోర పని చేయడం ఇంటికి కాబట్టి కాల్సలు పడదు, కాల్సి పని తాగా శాంతి లేదు, నెమ్మది లేదు. అవసరం ఇండియా అదేమో దొరకట్లేదు. ఇదేమో అది పెద్ద రాజకీయ పార్టీ. కేసీఆర్ కొడుకు ఫోటో దిగినట్టు ఫోటో పట్టేటు పక్కన డీపీ వాట్సాప్ డీపీ 4 మంది అయితే 10 సర్కిల్ ఉన్నాయి. వీరికి ఎంత సర్కిల్ ఉంటే మాత్రం ఏం కావు, శాంతి లేదు, డబ్బులు అయితే ఉన్నాయి. ఇవాళ డబ్బులు అన్ని స్టక్ అవుతాయి. ఇవాళ నేను చేస్తాను మీరు అది ఎవరైనా చేస్తున్నాడా, తిండి వాళ్ళకి తిండి ఇచ్చిన పని, పిల్లల్ని చూసిన పని, 1 2 ఎన్ని లక్షల రూపాయలు కావాలా, ఒకటే ఏం చదువు నేను ఇస్తాను. చదువుకోకపోతే చదివించు. అప్పుడు ఆ ఉత్తరాల్లో ఏముందో తెలుస్తుంది. ఆ ఉత్తరాల్లో ఉన్నది తెలుసుకుంటే నీకు తగ్గించాను. ఒకవేళ చదివించలేదనుకో లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, మన జీవితం సిద్ధపరచుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన సిద్ధపరచుకోండి. సిద్ధపరచుకోండి. ఇవాళ నుంచి 3 విషయాలు మేము విన్నాం. సమయానికి వచ్చేస్తాం. ఇవాళ నుంచి చిన్న పని నేను చేస్తే నేను సముద్రాన్ని పాయలు చేసేస్తాను. నేను చిన్న పని చేస్తే నేను 6 నేల కలుగు. చిన్న పని విజయం చూపిస్తే చచ్చిపోయే స్థలాన్ని బయటికి తెచ్చు, మీ రాయి తొలగితే మీరు మునిగితే చాలు, 7 సార్లు మునిగితే చాలు, నేను నీ స్వస్థత ఇస్తాను. ఆ పట్టణం చుట్టూ తిరిగితే చాలు, రోజుకొకసారి 7వ రోజు 7 సార్లు నేను విజయం ఇస్తాను. ఎంత మంచి దేవుడు. కేవలం ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపితే చాలు, ద్రాక్షరసంగా మార్చేసింది. ప్రార్థన చేసుకోండి, జీవితాలు ప్రార్థించండి. ఎవరు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వం మాట్లాడండి, ప్రార్థన చేసుకోండి. ఈ స్థలాన్ని మీరు విడిచారు. మీ పాలు ఏంటో, మీ కష్టాలు ఏంటో, మీ సమస్యలు ఏంటో దేవుడు కూడా చెప్పారు. ప్రభా ఇంత మంచి మాటలు మాకు చెప్పారు. మాటల ప్రకారం మేము జీవించడానికి వాక్యానికి లోబడి జీవించాలి. విధేయత చూపించే మనసు మాకు. ఈ రోజు నుంచి మీ మాట వింటాం. ఈ రోజు నుంచి మీ మాటకు లోపడతాం. వాక్యానికి మీ గ్రంథాన్ని చదవడం వర్ధిల్లుతామన్నా, పాపం చేయకుండా ఉంటామన్నా, చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటామన్నా. ఎంత మంచి దేవుడు. ఇంతవరకు అశ్రద్ధగా ఉన్నాం. మీ వాక్యం సరిగ్గా చదవడం, ప్రార్థన సరిగ్గా చేసుకోండి. ఈ మాట ఏంటంటే అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ దేవుడితో అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరు ఖాళీగా ఉంటారు. మీ నోరు తెరిచి మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఈ సంవత్సరం 2026 గొప్ప మేలుకలు చేయాలని, అద్భుతం చేయాలని, ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరిగించాలి. మొత్తమైన సమస్యలు దేవుడు సజీవంగా చేయాలి. ప్రార్థన చేసుకోండి. ప్రభుత్వం మాట్లాడండి. నీవే గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. మీరు సహాయం చేయండి నాయన. మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన. నీ మాట వింటి ఎన్ని దీవెనలు, ఎన్ని చిన్న పడే మీరు సహాయం చేయండి ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా ప్రేమ ఎంత మంచి దేవుడు. ఈ నూతన సంవత్సరంలో ప్రభావ మా జీవితాలు గొప్ప కార్యాలు జరిగించాలని, మా బ్రతుకులు మేలు జరిగించాలని ప్రభావ మీ దాసుల్ని నిలబెట్టుకొని నిజంగా ఎంతో భారంతో ప్రభావ నిజంగా మీ దాసులకి ఎంత భారం ఉంది. మా జీవితాలు ఇంకా ఒక క్రమబద్ధంలో ఒక డిసిప్లిన్ గా ఉండాలని
మా జీవితాల అభివృద్ధి కావాలని వారు ఎంతో భారం కలిగి నాయనా నీ సన్నిధిలో కూర్చొని నాయనా ఈ రాత్రి ఎంతో అద్భుతమైన విషయాలను ప్రభువా మీ దాసుల ద్వారా మాతో మాట్లాడారు. ఒకటే ప్రభువా, మీ మాట వింటే చాలు మా జీవితాలు వెలిగించబడతాయి. మీ మాట వింటే చాలు ప్రభువా, మా బ్రతుకులు మారిపోతాయి. మీరు ఎప్పుడు ప్రభు మీతో మంచి సహవాసం కలిగి ఉంటారని ఒక్క చిన్న మాట వెనుకపోవటం వల్ల ఒక్క అవిధేయత ఎంత మందికి నాయన మేము నష్టాన్ని కలిగించే వారిగా ఉంటున్నాం. నాయన మీరు కనికరించండి. ఆ చెయ్యి ఎత్తమన్నప్పుడు ఎత్తకపోతే ఆ అద్భుతం జరిగేది కాదు కదా ప్రభు. ఈ రోజు మీ యొక్క మాటను మీరు వినపోతే మా జీవితంలో మేలును పొందుకోలేము కదా ప్రభు. తండ్రి మీరు మాకు సహాయం చేయండి ప్రభు. మీరు కనికరించండి. ఈ రోజు నుంచి ప్రభు, ఈ 2026 నుంచి ప్రభు మీ మాటలు విని ప్రభు నాయన మీ మాట ప్రకారం మేము బ్రతుకున్నట్లుగా చేయండి. మేము ప్రార్థన చేసుకుని మీతో మంచి సహవాసం కలిగే వారిగా చేయండి ప్రభు. నాయనా మేము ప్రతిరోజు నీ వాక్యాన్ని మేము చదువుకొని ఆ వాక్యం ద్వారా మా జీవితాన్ని చక్కగా నడిపించుకోవడానికి, మా కుటుంబాన్ని కట్టుకోవడానికి నాయన మంచి సహవాసం కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి ప్రభు. తండ్రి మీకు వందనాలు. నిజంగా మీ దాసులు ఎంతగానో నాయనా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇంకా బలపరచాలని, మా జీవితాలు ఇంకా నూతనపరచబడాలని ప్రభు మీ స్వామిపుల్లోకి తీసుకురావాలని నాయన మేము ఇంకా బలపరచబడి అనేక మందికి దీవెనకరంగా ఉండాలని నాయన ఈ రోజు ఎంతో భారంతో ఎంతో వేదనతో ప్రభు మీ బిడ్డలు ప్రభు మా పట్ల ఎంతో ప్రేమ కలిగి ప్రభు నీ దయ కలిగిన మాటలు మాకు అందించారు ప్రభు. అయినా నీ వందనాలు. నిజమే ప్రభు, మేము సమయానికి రాలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభు. నీ మాటలు మేము త్రోసి వేశాం ప్రభు. నాయన మమ్మల్ని క్షమించండి. ఈ 2026 ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక నుంచి మేము ఒక క్రమశిక్షణ నేర్చుకునే వారుగా, ఒక మంచి డిసిప్లిన్ నేర్చుకునే వారుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నైనా ఇప్పటి వరకు మేము చేసిన తప్పులు క్షమించండి ప్రభు. ఇక నుంచి మా జీవితాన్ని మార్చుకోవడానికి సహాయం చేయండి. అవును ప్రభు, నీ మాట ఒక్క చిన్న మాట వింటే ఎన్ని దీవెనలు భాగించాం తండ్రి. మనం చేసిన ప్రతి ప్రార్థన ఆలకిస్తానని చెప్పావు ప్రభు. మాకు మనశ్శాంతిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తానని చెప్తున్నావు ప్రభు. తండ్రి మేము వెళ్లే ప్రతి మార్గంలో మాకు మంచి నిర్ణయాలు తీసుకుని మంచి ఆలోచన ఇస్తానని చెప్తున్నావు ప్రభు. తండ్రి మేము పాపము చేయకున్నట్లుగా ప్రభు నాయనా మేము జాగ్రత్తగా ఉండటానికి మీరు మాకు ఆశీర్వాదాలు ఇస్తానంటున్నావు ప్రభు. తండ్రి మీరు కృప చూపిస్తున్నందుకు కనుక నీకు వందనాలు ప్రభు. మంచి సహవాసాన్ని మీరు మాకు ఇస్తున్నాం. మాకు ఒక మంచి నిరీక్షణ ఉంది. మా జీవితంలో గొప్ప మేలులు జరుగుతాయని ఒక మంచి నిరీక్షణ, ఒక ఆశీర్వాదాన్ని హోపును మాకు ఇస్తున్నందుకు కనుక నీకు వందనాలు ప్రభు. తండ్రి మీరు మమ్మల్ని మంచి సహవాసం మీరు మాకు ఇస్తున్నందుకు కనుక నీకు వందనాలు ప్రభు. తండ్రి ఆయన నీ మాట వింటే తండ్రి నీ వాక్యాన్ని దివారాత్రంలో దాన్ని ధ్యానిస్తే ప్రభా మా జీవితంలో అభివృద్ధిని మేము చూడగలుగుతాం ప్రభా. తండ్రి మీరు మమ్మల్ని కనికరించండి, సహాయం చేయండి ప్రభు. ఈ రోజు నుంచి ప్రభు నీ వాక్యానికి లోబడి నీ మాటకు విధేయత కలిగి నీ చిత్తాన్ని జరిగించి ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ నీ మాట వింటూ ప్రభు దివారాత్రము నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా ఒక మంచి నిర్ణయంతో ఈ స్థలం నుంచి మేము వెళ్ళగలిగినట్టుగా చేయండి నాయనా. మా హృదయంలో మీ సన్నిధి మాకు అనుగ్రహించండి ప్రభు. నీ వాక్యానికి లోబడినట్టుగా చేయండి. మీ బిడ్డలు ఎంతో వేదనతో ఈ మాటలు చెప్పారా, ఎంతో గుండెలో భారముతో చెప్పారు ప్రభు. మా జీవితాలు మార్పు చెందాలని, మా బ్రతుకులు మారాలని, మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం పొందగలిగే ప్రభు. మీ దాసులు ఎంతగానో వారి వాక్యాన్ని ధ్యానించడం ఈ రోజు ఎంత దీవెన. అలాంటి ఆశీర్వాదం మేమందరం పొందుకుని ఎంతో గుండెలో భారముతో వేదనతో మీ బిడ్డలో ఎంతో వహించిన ఈ వాక్యాన్ని బట్టి మేము దీన్ని అర్థం చేసుకుని గ్రహించుకొని ఈ వాక్యానికి లోబడినట్టుగా మీరు సహాయం చేయండి. మమ్మల్ని మీరు క్షమించండి ప్రభు. మేము అందరము ప్రభు మనస్ఫూర్తిగా హృదయమంతటితో నీ వాక్యానికి లోబడినట్లుగా సహాయం చేయండి. మీ చిత్తాన్ని జరిగించినట్లుగా చేయండి. ఎక్కడి నుంచి మేము ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ స్థలం నుండి వెళ్ళగలిగినట్లుగా చేయండి. ఈ రోజు నుంచి నీ మాట విని నీ మాట ప్రకారం మేము బ్రతుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని నాయనా. రేపు ఒక్క రోజు ఉంది ప్రభా. రేపు నాయన మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మేమందరము ప్రభా గందలకాడే వచ్చి నీ సన్నిధిలో పాటలో మేము ఏకీభవించి నిన్ను గణపరిచేవారుగా నాయనా మీరు మాకు సహాయం చేయమని మీ సన్నిధి మాతో ఉంచి ఈ రాత్రి గతపడిన వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కానుకలు
పరిచయం కొరకు సేవకుడు శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను.
సంతోషం, ఇది పండగల నిజంగా మనకి ఇది ఫెస్టివల్ ప్రేయర్ దేవుడు. కనుక ఇక్కడి నుంచి మీరు వెళ్ళే ముందు ఈ 3 నిర్ణయాలు తీసుకొని వెళ్ళండి. ఇవాళ నుంచి నేను సమయానికి దేవుని సన్నిధికి ఇక్కడి నుంచి వస్తాను. అది ఎక్కడైనా, అది ఆదివారం చర్చ్ అయినా, అది 1, 2, 3 మీటింగ్లు అయినా, శుక్రవారం ప్రార్థన అయినా, నా ఇష్టం వచ్చినట్టు నేను టైంకి వస్తానంటే మీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి మీరు లోపడట్లేదు. అప్పుడు మీ మార్గాలు సరళం అవ్వవు. దేవుడు నిర్ణయాలు మీ జీవితంలో చాలు. కనుక మీ నిర్ణయాలు పక్కన పెట్టి, మీ ఉద్దేశం పక్కన పెట్టి దేవునికి అధికారం ఇవ్వండి. మీ జీవితంలో ప్రభువా నువ్వు నా అధికారిని, నువ్వు చెప్పినట్టు నేను వింటాను. కొంతమంది వస్తుండగా దారిలో కొన్ని అడ్లు ఆటంకాలు, ఏయో ఊరేగింపులు, అవన్నీ మధ్యలో తప్పక చూడాలి. అందుకే నేను ముందే సిద్ధపడాలి. ఇవన్నీ ఎక్స్క్యూజెస్ కాదు. కనుక మనం ముందే సిద్ధపాటు కలిగి సమయానికి దేవుని సన్నిధికి వచ్చేయండి. అంతేగాని ఊరేగింపు వచ్చింది అందుకే నేను ఆగిపోయిన కూడా మధ్యలో యాక్సిడెంట్ కూడా జరగచ్చు. దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కనుక అందుకే ఇవన్నీ చూసుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడు ఒకసారి ఏమైందో తెలుసా మీకు? అమెరికా వాళ్ళు వచ్చారు, వీళ్ళు ఎన్సిడీస్ బైబిల్ కాలేజ్, వాళ్ళందరినీ తీసుకొని నేను హైదరాబాద్ వెళ్ళాను. నేను టైం ప్రకారం 8 గంటల్లో వెళ్ళిపోతాను నాకు తెలుసు. నేను డ్రైవ్ చేస్తే 3:30 గంటలు కూడా వస్తాను హైదరాబాద్. అయినా 5:30 గంటలు ముందు బయలుదేరు, భోజనం చేసి అన్నీ చేసి బయలుదేరు. సాయంత్రం బండి 7 గంటలకి మేము ఎక్కిసాం బండి. మధ్యలో లైట్ పోలేదు, లైట్ చూపించాం. వెళ్తే కొంచెం ఎక్కడికి వెళ్ళినప్పుడు నా ఫోన్లు వస్తున్నాయి. మన చర్చోళ్ళు ఫోన్ చేస్తారు, అయ్యగారు ఇవాళ మీటింగ్ ఉందా, కనుక ఇవాళ కేసీఆర్ మీటింగ్. అప్పుడు కేసీఆర్ మీరు మొత్తం ధర్నాచేత రోడ్లన్నీ బ్లాక్ అయిపోతే చూసుకోండి అయ్యగారు. మరి ముందు చెప్పలేదు, నువ్వు ముందు చెప్తే కనీసం నేను విమానాలు పంపించేశాను. అది నాకు తెలియదు అయ్యగారు. ఇంకొకరు ఫోన్ చేశాను, హైదరాబాద్ నుంచి కొంతమంది ఫోన్ చేశాను. నేను వెళ్ళి ఎందుకైనా మంచిది వచ్చిన పోతే కూడా చెప్తే నేను 12 నిమిషాలు వచ్చామని. ఆయన బస్సులో వస్తున్నాడు. ఏదైనప్పటికీ లాస్ట్ ఏమైంది తెలుసా? నేను ఇలా ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యాను, మొత్తం ట్రాఫిక్ అంతా, రోడ్డు అంతా ట్రాఫిక్, ఎక్కడ లేదు. ఇంకా సందుల్లో గొంతులు ఉంటే చూసారా, ఆ గొంతులో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ తలకడ ఎలా పట్టుకొని ఉన్నారు, భయంతో ప్రాణం ఒప్పిట్లో ఉన్నారు. ఆఖరి ప్రైజ్ ద లార్డ్ అన్నాను. ఎందుకో తెలుసా? మేము ఇప్పుడు బెంగళూరు హైవేకి వచ్చాం. బెంగళూరు హైవేకి వచ్చేస్తే ఇంకెంత ఒక అరగంటలో వెళ్ళిపోతాం. బెంగళూరు హైవేకి వచ్చా ఇక్కడ ట్రాఫిక్ ఏమి ఉండదు. వెళ్తుంటే అసలైన బెంగళూరు హైవేని వాళ్ళు ఏం చేశారంటే మొత్తం టోల్గేట్లు ఫ్రీ చేసేసి లారీలు, బస్సులు, వస్తున్న వాళ్ళందరినీ రప్పించారు. ఈ మీటింగ్ ఇంతకీ ఎక్కడ అంటే ఎయిర్పోర్ట్ పక్కన. ఇప్పుడు వరకు సందులు గొంతులు వచ్చాను, కానీ ఇప్పుడు 4 రోడ్లు అయ్యి 4 రోడ్లలో బళ్ళు ఆగిపోయి ఉన్నాయి. పక్కన కొంచెం కూడా లేదు వెళ్ళండి. ఇక నా బండి కూడా వెనకాల ఆగిపోవచ్చు. అలాగా 2 గంటలు ఆగిపోయింది. బయటకు ఆపి వెళ్ళాం, పోలీసులతో మాట్లాడాం. సరే మొత్తం ఇప్పుడు అయిపోయి మీటింగ్ తిరిగి కూడా వచ్చేస్తున్నారు. ఆఖరికి ఏదో ఒక రకంగా వెళ్తే మేము వెళ్ళే లోపలికల్లా 7 గంటలకు ఫ్లైట్, 8 గంటలకు వెళ్ళాలి. ఫ్లైట్ ఉంటుందా అన్నారు. లోపలికి కూడా అలౌ చేయగలరు. అలా సార్ ఇంటర్నేషనల్ ఇల్లు అమెరికా వెళ్ళాలా, ముందే బయలుదేరాం. కానీ ఇది జరిగిన విషయం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు నేను ఎంత డబ్బు పెట్టాలో తెలుసా? ఇప్పుడు నేను పంపించాలి. ఇప్పుడు టికెట్ ఎంత తెలుసా? మామూలుగా టికెట్ కొనడానికి 1,50,000, 2 లక్షల రూపాయలు ఖరీదు ఉంటుంది ఒక మనిషి, 3 మనుషులు. ప్లస్ లాస్ట్ మూమెంట్ ఒక్కొక్క టికెట్ 5 లక్షలు పెరిగిపోతుంది. లాస్ట్ మూమెంట్ టికెట్లు రావు, మొత్తం నష్టం. ఆ ఖర్చు దేవుడి కృపను బట్టి ప్రార్థన చేసుకొని మాట్లాడితే 9:30 ఒక ఫ్లైట్ ఉంది ముంబై వెళ్ళేది. ఆ ఫ్లైట్లోని ఎక్కిస్తాను. నేను దాని గురించి క్రూజెట్కి డబ్బులు ఇచ్చేసాను. క్రూజెట్కి టికెట్ కొనడానికి, ఇంకొకటి స్పైస్ జెట్కి. వాళ్ళందరూ వెళ్తానేమో కానీ లగేజ్ మళ్ళీ తీసుకోవాలి కాబట్టి లగేజ్ తీసుకొని ఇంకో విమానానికి వెళ్తాను, టైం సరిపోతాను.
మరి ఇంకెందుకు నా కార్డు నాకు ఇచ్చి అక్కడ ఇక్కడ మళ్ళీ ఇచ్చేసి వీళ్ళే 9:30 ఫ్లైట్కి పంపించారు. అది కూడా ఉచితంగా ఆ బండిలో ఎక్కిన కాబట్టి ఉచితంగా రూపాయి కట్టలేదు. దేవుడు ఆలస్యం అంత భయంకరంగా చూస్తుంది. కనుక చిన్న విషయాలైనా మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇవాళ నుంచి ప్రాక్టీస్లో పెట్టండి. 2 ఇవాళ నుంచి ప్రార్థన చేసుకోండి. ఇవాళ నుంచి 3వ బైబిల్ చదువుకోండి. ఏమో చేసుకోండి. అలా లేచి నిలబడితే మనం ప్రార్థన చేసుకొని మీకు ఒక పలహారం ఉంది, అందరూ పలహారం తీసుకొని లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకోండి. ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రోజు నుంచి 3 పనులు మీ మాట వింటాం. నేను చెప్పినట్టు క్రమశిక్షణ కలిగి సమయానికి వస్తాం. 2 ప్రార్థన చేసుకుంటాం. 3 బైబిల్ చదువుకుంటాం. ఈ చిన్న పనులు మేము చేస్తే మిగిలిన పనులు మీరు చేస్తారు. ఈ కష్టమైన పనులు ఏం చేస్తాం? ఈ 2026 అయినా మేము నమ్మకంగా బైబిల్ చదివేవారుగా, నమ్మకంగా ప్రార్థన చేసుకునేవారుగా, నమ్మకంగా గుడికి సమయానికి వచ్చేవారు వాళ్ళందరినీ సిద్ధపరచాలి. యేసునామములో వినయంతో వేడుకుంటున్నాను మా ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం నిత్యము సాకాంక్ష మనందరికీ తోడే కాపాడుగాక. కూర్చోండి.